ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్తే అండి, నా పేరు ఉదయ్ కిరణ్ అండి, ఆర్మల్ ఉదయ్ కిరణ్. అయితే నాకు L1 D12 దగ్గర నరం కంప్రెస్ అయింది. నడుము అసలుకి చాలా కూర్చోటానికి కూడా నొప్పి పుడుతూ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక అడుగు కూడా వేయలేని స్థితిలో ఉన్నాను. నన్ను చేయి పట్టు నడిపించారు. అయితే డాక్టర్ అక్క మేడం గారి దగ్గరికి వచ్చినాక నా కర్ర పెట్టుకుని నేను బాత్రూమ్కి వెళ్ళి రాగలుగుతున్నాను. మేడం గారు చాలా మంచిగా చూస్తున్నారండి. మేడం గారి దగ్గరికి వస్తే ఇబ్బంది అంతా కూడా పోతుంది. ఇంకా నా సంపూర్ణమైన స్వస్థత వస్తుందని నేను నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ 3 నెలల మట్టి తీసుకుంటున్నానండి. ఫస్ట్ మొట్టమొదట చాలా ఇబ్బందిగా ఉంది. మేడం గారు స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు. అంత ఫ్రీ అండి, అంత ఫ్రీ. డబ్బులుగా ఈ మేడం ఏం గారు తీసుకోవట్లేదు. భోజనము మందులు అన్నీ కూడా మేడం గారు ఫ్రీగా చేస్తున్నారు. మేడం గారు నాకు కృతజ్ఞతలు. మొన్న వచ్చామండి, బాగా తగ్గింది. శివమ్మ తొందరగా తగ్గిపోయింది. దేని గురించి వచ్చారు? అదే మర్చిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగా. మీ పేరు? లక్ష్మీ పద్మావతి. దేని గురించి వచ్చారు? మేము నడువు నింపుకి వచ్చామండి. ఎట్లా ఉంది? పర్లేదండి, తగ్గింది. ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నారు ట్రీట్మెంట్? ఈ రోజుకి 8 days అండి. కనబడిందా రిజల్ట్? కొద్దిగా పర్లేదు. నడుము నొప్పి అయితే వచ్చాను సార్, అది తగ్గింది. మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి బాగాను. నేను నడవలేకపోతుంటే మళ్ళీ జాయిన్ అయ్యాను. తగ్గింది, పర్వాలేదు. బయట ఎక్కడ చూపించుకున్నారు? ఇక్కడే చూపించుకుంటున్నా. ఎక్కడే చూపించుకున్నా. అంతకుముందు ఎక్కడ చూపించుకోలేదు? ఇక్కడికి వచ్చారు. ఎవరి ద్వారా వచ్చారు? నడుము నొప్పులు, ఫ్రంట్ ఒళ్ళంతా నొప్పులు. బయట చాలాసార్లు చూపించాము, రికవరీ అవ్వలేదు. 3 months నుంచి తిప్పాం బయట. ఇక్కడికి వచ్చి 5 రోజులు అయింది, 5 days అయింది. పర్వాలేదు, కొద్దిగా కనిపిస్తుంది. ఏం పేరు పద్మమ్మ. దేని గురించి వచ్చారు? దేని గురించి వచ్చావని బాగా కాళ్ళు అయిపోయింది. పశ్చిమాతం వచ్చి నడవలేకుండా ఉంటే 25 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం నడుస్తాము. నా పేరు గణేష్ అండి. నేను 28వ తారీఖు వచ్చా, అడ్మిట్ అయ్యా. ఆ రోజు ఒక్కరోజు అప్పుడు నడలేకపోయా, రిక్షా మీద తెచ్చాక ట్రీట్మెంట్ ఆ రోజు చేశారు. ఆ సాయంత్రకే కాలు కదిలింది నాకు. పర్లేదు అనుకున్నా. పారాలసిస్ వచ్చింది, పారాలసిస్. అదే అడ్మిట్ అయ్యా, దండ మీద తీసుకొచ్చారు నాకు. ఆ రోజుకి ఆ రోజు ఏం లేదు. సాయంత్రం కాలు కదిలింది. 2వ రోజు మళ్ళీ ట్రీట్మెంట్ చేశారు. ఈ రౌండ్లో తిరిగా 2వ రోజు, మళ్ళీ 3వ రోజు ఫ్రీగా. అప్పుడు చేయలేసింది. నేనే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసుకుని చాలా రికవర్ అయిందండి. అసలు చాలా బాగా చేస్తాను. ఎన్నాళ్ళ నుంచి తీసుకున్నారు ట్రీట్మెంట్? ఇక్కడ 28వ తారీఖు వచ్చా. 2వ నెల 28వ తారీఖు వచ్చా లాస్ట్లో. అసలు నడలేపోయా. ఆ రోజు మేడం పలానా ట్రీట్మెంట్ చేయండి అన్నది. ఆ రోజే నాకు కాలు సాయంత్రం సపోర్ట్ లేకుండా కాలు ఊగుతుంది. ఆ రోజు లేదు అసలు. ఆ రోజు నైటు సపోర్ట్ లేకుంటే కాలు బాగా ఇదవుతుంది. 2వ రోజు ట్రీట్మెంట్ చేశారు. అసలు రౌండ్లో తిరిగేశారు. 3వ రోజు నుండి ఫ్రీ అయిపోయింది. అసలు గుడ్ ట్రీట్మెంట్. ఆ అమ్మాయి ఉంటుంది, తులసి అమ్మాయిని. 8ంటికి వచ్చి బీపీ చెక్ చేసి మేడం గారికి చెప్పి ట్యాబ్లెట్ చాలా బాగా చూస్తున్నారండి. అసలు చెప్పుకోవడానికి లేదు అసలు. నా పేరు సురేష్ అండి. కానూరు నుంచి వచ్చానండి. నేను 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాయి ఈ ఫైల్స్ తోటి. ఇక్కడికి వేరే వాళ్ళు అడ్రస్ చెప్తే ఇక్కడికి వచ్చాను. కొద్దిగా ఫైల్స్ ఆపరేషన్ చేశారు ఈరోజు. కొద్దిగా పర్వాలేదు, బాగా చూశారు. 2-3 నెలల నుంచి ఇబ్బంది పడితే నాకు అడ్రస్ చెప్పారు వేరే వాళ్ళు. కానూరు నుంచి వచ్చానండి ఇక్కడికి.
2-3 నెలలు చాలా ఇబ్బంది పడ్డాను. వారం 4 రోజుల నుంచి ఇక్కడ చూపించుకుంటే ఈరోజు కొద్దిగా అది ఆపరేషన్ చేశారండి. కొద్దిగా పర్వాలేదండి. ఓకే. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు? ఈ 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాను. నాకు అడ్రస్ వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాను. తగ్గిపోయిందా మొత్తం? ఇంకా అదే కొద్దిగా ఈరోజు సర్జరీ చేశారు కదా, అది. ఓకే. నా పేరు నరేష్ అండి. నేను వెరికోసిస్ వెయిన్స్తో ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చాను చూపించుకుంటాకి. ట్రీట్మెంట్ ఇక్కడ బాగానే ఉంది. కొంచెం వాడమన్నారు. లాంగ్ వాడితే తగ్గుద్ది అన్నారు. బాగానే ఉందండి ట్రీట్మెంట్. కావలేదండి, స్టార్టింగ్లో ఉంది. వాడుతున్నాము, తగ్గుద్ది అన్నారు.